ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు టమాటా చేస్తున్నాను. టమాటాలు అయితే పప్పు అయితే కడిగేసి పెట్టాను. దాంట్లోకి పచ్చిమిర్చి టమాటా కట్ చేసి అయితే వేసాను. తర్వాత కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా వాటర్లో సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ కాకరకాయ ముక్కలు నానబెడితే కాకరకాయలకు ఉన్న చేదంతా పోతుంది. ఆ చేదంతా పోయేంత వరకు అలాగా కొంచెం కడిగేసి కొంచెం ఫ్రెష్ వాటర్తో కడిగేసి పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రై అయితే ఎప్పుడూ చేసేటట్టు కాకుండా ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తాను ఎప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. అవి కొంచెం వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కలు వేసాను. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గాక ఇవి కొంచెం బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ తాలింపు వేస్తాను అనమాట. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా తాలింపు కాకుండా ఇలాగ కొంచెం ఆయిల్లో బాగా వేపేస్తే చేదంతా పోతుంది. అదంతా ఒక బౌల్లో తీసేసుకుని తర్వాత ఇందులోకి తాలింపు వేసుకుంటాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెడతాను. చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఆయిల్ వేపేసి కారం, వెల్లుల్లి కారం కలుపుకునే కన్నా ఇలా చేసుకుంటే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ తాలింపు వేసేసాక ఈ తాలింపులో ఈ కాకరకాయ ముక్కలు వేసేసాక కొంచెం మగ్గాక సరిపోతే కొంచెం కారం అయితే వేసుకోవచ్చు. వెల్లుల్లి కారం కాదు, మామూలు ఉత్తి కారం వేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై అయితే మాత్రం కొంచెం చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకున్న వాళ్ళకైతే ఇలా బాగుంటుంది. మామూలుగా ఎప్పుడు వేపేసి వెల్లుల్లి కారం కలుపుకునే అలా అయితే ఆ టేస్ట్ వేరు. ఇలాగా ఆయిల్లో మగ్గించేసి తాలింపు వేసుకుంటే ఈ టేస్ట్ వేరు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పప్పు టమాటా కాంబినేషన్ కాకరకాయ ఫ్రై బాగుంటుంది కదా. ఎప్పుడన్నా అంటే ఎక్కువ శాతం ఫ్రైలే బాగుంటాయి పప్పుకి. కాకరకాయ పప్పు టమాటా అయితే మాది ఈరోజు అయితే స్పెషల్. ఇంకా ఇది ఏంటంటే మొన్న థర్స్డే కాదు వెనస్డే తీసిన వ్లాగు. ఆ రోజు ఇప్పుడు తినేసాం కానీ ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదన్నమాట. ఎడిటింగ్ చేశాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అది ఈ మధ్యలో నేను మ్యూజిక్ పెట్టకూడదు, పెడితే వీడియోస్ రీచ్ అదే మ్యూజిక్ పెట్టడం వల్ల మనకి ఛానల్కి ప్రాబ్లం అంట. వాయిస్ ఓవర్ ఇవ్వాలంట. మ్యూజిక్ కానీ ఇందులో ఉన్న సినిమా పాటలు కానీ పెడితే కనుక మనం ఛానల్ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి అలాంటివి పెట్టకూడదంట. మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మన వాయిస్కి మన సబ్స్క్రైబర్స్కి అలవాటు అవ్వాలన్నమాట. వాయిస్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ రావాలి. కానీ ఈ పాటల వల్ల ఈ మ్యూజిక్ వల్ల వచ్చిన వాళ్ళు మనకి పర్మనెంట్గా ఉండరు. ఏంటంటే మన వాయిస్కి మన మాటలకి అలవాటు పడిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మన కంటిన్యూగా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మ్యాక్సిమము మ్యూజిక్ కానీ పాటలు కానీ పెట్టకూడదు. పెట్టడం వల్ల చాలా ఛానల్కే ప్రాబ్లం అంట. అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటో ఇది మార్నింగ్ నుంచి వాయిస్ 2 వీడియోస్ పెట్టేశాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామంటే సడన్గా మైక్ స్ట్రక్ అయిపోయింది. వాయిస్ తీసుకోవట్లేదు. ఏమైందో ఏంటో తెలీదు. అందుకని మైక్ లేకుండా మామూలుగానే ఇస్తాను అనమాట. ఆ కాకరకాయలు అయితే ఒక బౌల్లో తీసేసి మళ్ళీ అందులోనే పప్పుకి తాలింపు వేసేసుకున్నాను అనమాట. అయితే ఈరోజైతే ఇలా చేశాను. కాకరకాయ ఫ్రై చేసి పప్పు టమాటా చేసేసాను. ఈ కాకరకాయ ఫ్రై తీసిన దాంట్లోనే వేరే బౌల్లోకి తీసేసి అప్పుడు ఇందులో పప్పు తాలింపు వేసేసాను అనమాట, సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి. నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యు నెక్స్ట్.